सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి గ్రహగతులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. గురుబలం పెరగడం, శుక్రుడి యొక్క అనుకూలత రావడం, చంద్రబలం పెరగడం ఇత్యాది అంశాలన్నీ కొంత ఎదుగుదలకి కారణమవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని గాని, రాహు యొక్క స్థితి గాని, లేదా అష్టమ స్థాన స్థిత రవిగ్రహం తాలూకు దోషం గాని కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా, అటు ఈ గురుబలం రావడం, శుక్రుడు అష్టమంలోని యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు గతంలో ఉండేటువంటి పరిస్థితుల కంటే భిన్నమైనటువంటి వాతావరణానికి కారణమవుతాయి. ఎదుగుదల ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ స్వయంకృతాపరాధాలు తగ్గుముఖం పడతాయి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వస్తుంది. గతంలో దేని వల్ల మనం ఇబ్బంది పడ్డాం, ఏ విధంగా చేయడం వల్ల మనం నష్టపోయాం అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా నడుస్తారు. జీవన విధానంలో చాలా వ్యత్యాసం వస్తుంది. ఎక్కడ ఏది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటారు. ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడుపుతారు. సత్సాంగత్యం చేస్తారు. దేవాలయ సందర్శనం చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా నెగిటివ్ మాటలు కానీ లేదా నెగిటివ్ వ్యక్తులతోటి కానీ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. పాజిటివ్ గా ఉండగలుగుతారు. మీ చుట్టూ పాజిటివిటీని పెంచుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఎనర్జెటిక్ గా ఉంటారు. మంచి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. ఇందాక చెప్పినట్టు వ్యాయామానికి అవకాశాన్ని ఇస్తారు. ఏదైనా పని వాయిదా వేసుకోకుండా ముందుకు చేద్దామనేటువంటి తత్వం పెరుగుతుంది. ఇలా జీవన శైలిలో చాలా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే ఆ సరళలో మార్పు వస్తుందో ఆటోమేటిక్ గా భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. దానికి గురుడు కారణం. శుక్రుడు సపోర్ట్ ఇస్తారు. ఓ మోరల్ సపోర్టు అంటే, మీరు వాకింగ్ వెళ్తున్నారు, ఇది వరకు ఒక్కళ్ళే వెళ్ళడం వల్ల ఒక రౌండే వేసి వచ్చేసేవారు. ఇప్పుడు మీకు తోడు దొరుకుతారు. వాళ్ళ వల్ల 3-4 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తారు. అలాగే మారల్ సపోర్ట్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది, ఉద్యోగంలో సపోర్ట్ దొరుకుతుంది. ఇలా అనేక రకాలుగా సపోర్ట్ దొరికి ముందుకు సాగుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.